వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో 1-0తో భారత్ వెనుకబడింది. రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. జూలై 7న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్లో నిలవాలంటే భారత్కు ఈ విజయం తప్పనిసరి. మూడో టీ20 కోసం టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ కూడా సమాచారం ఉంటుంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్కు అవకాశం దక్కే పరిస్థితి ఉంది. యువ పేసర్ హర్షిత్ రాణాపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శివం దూబే ప్లేస్ లో సూర్యాంశ్ షెడ్జేకు పిలుపొచ్చినట్టుగా తెలుస్తోంది. తుది జట్టులోకి కొత్తగా ఆటగాడు ప్రిన్స్ యాదవ్ రానున్నట్లుగా సమాచారం. మంగళవారం మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఐర్లాండ్ మీద ఓటమి, ఇంగ్లాండ్ మీద ఒక మ్యాచ్ వర్షార్పణం, మరో మ్యాచ్ లో ఎడ్జ్ లో పోయినటువంటి పరిస్థితి, అంటే నిలుపుకోలేకపోయింది భారత్ అనేది స్పష్టంగా రెండో టీ20లో కనిపించినటువంటి సిచ్యువేషన్. ఏ విభాగాల్లో విఫలమయ్యాం, ఏ ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంది అనేది క్లియర్ కట్ గా టీమ్ మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళినట్లు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మార్పులు హర్షిత్ రాణా కావచ్చు, రవి బిష్ణోయ్ కావచ్చు, ఇతరత్ర వారి మీద కూడా వేటు పడేటువంటి అవకాశం. వాషింగ్టన్ సుందర్కి మరొక ఛాన్స్. ఏంటి ఈ పరిస్థితుల్ని, మూడో టీ20లో విజయం కావాలంటే ఈ స్థాయిలో మార్పులు అవసరమా అనేటువంటి మాట ఏంటి, అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, అంటే మనం ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించి, అంటే బ్రిటన్ పర్యటనకు సంబంధించి చూసుకుంటే, మనం ఇప్పుడు ఐర్లాండ్ మొత్తం కూడా బ్రిటన్ దాదాపు బ్రిటన్ అని అంటారు కాబట్టి, ఇంగ్లీష్ పర్యటనకు సంబంధించి చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కటి కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిచ్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కానటువంటి విధంగా ఉంటుందనే మాట అయితే వాస్తవం. అది భారత్ కు బాగా, అంటే ఐపీఎల్ క్రికెట్ కు అలవాటు పడిపోయి ఐపీఎల్ క్రికెట్ మీదనే బతుకుతున్నటువంటి చాలా మంది యువ ఆటగాళ్లు, వీళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ కానీ ఆస్ట్రేలియా పర్యటనలు కానీ కొంత సవాల్ విసురుతూ ఉంటాయి. అది భారత్ కు అంటే టీ20 రూపంలో స్పష్టంగా అర్థమైంది. రేపొద్దున వన్డేలు కూడా ఇదే తరహాలో ఉండేటువంటి ఛాన్స్ కూడా కొంత ఉంది. అయితే అక్కడ సీనియర్ల ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత జట్టు ఆట తీరులో ఎంతో కొంత మార్పు వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే, అంటే ఇప్పుడు ఈ టీ20లో కనుక ఇక్కడ రాణించకపోతే వచ్చే ఏడాది జరిగేటువంటి సౌత్ ఆఫ్రికాతో సిరీస్, సౌత్ ఆఫ్రికాలో అలాగే జింబాబ్వేలో, నమీబియాలో జరిగేటువంటి వరల్డ్ కప్ మ్యాచ్లపై కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అక్కడ పేస్ కు అనుకూలంగా ఉండేటువంటి పిచ్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావం అనేది అక్కడ కూడా ఉంటుంది. అయితే ఇక మన అంటే ఈ సిరీస్ కు సంబంధించి, ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ముగ్గురు స్పిన్నర్లతో బట్టలు దిగడం అనేది పిచ్చే ఆలోచన. కేవలం ఖచ్చితంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉండాలి. ఇప్పుడు హర్షిత్ రాణా తీసుకున్నారు కాబట్టి హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ అలాగే హర్షదీప్ సింగ్, వీళ్ళు ముగ్గురు కూడా పేస్ బౌలింగ్ యూనిట్స్ నడిపించి ముగ్గురు కూడా 4 ఓవర్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో టీమిండియా వర్కౌట్ చేయాలి. అలాగే ఇట్లాంటి కండిషన్స్ కి బాగా అలవాటు పడినటువంటి వాషింగ్టన్ సుందర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సూర్యాంశ్ కూడా కొంత, అంటే ఇంగ్లీష్ పిచ్ల మీద ఆడగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ కూడా అతను హిట్టింగ్ విషయంలో. కాబట్టి అతను ఉంటే ఫినిషర్ గా కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అలాగే అనవసరంగా ఇక్కడ రవి బిష్ణోయ్నో లేదంటే ఇంకొకరినో బద్నాం చేయడం కంటే వాళ్ళకి జట్లో ఇక్కడ వాళ్ళ బౌలింగ్ శైలికి వీళ్ళు షేన్ వార్న్ కూడా ఇంగ్లాండ్ పర్యటనలో చాలా ఇబ్బంది పడేవాడు లెగ్ స్పిన్నర్ గా. కాబట్టి ఇక్కడ అనుభవం తక్కువగా ఉన్నటువంటి రవి బిష్ణోయ్ని అనవసరంగా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. అంటే దీనికి సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ లో కూడా భారీ మార్పులకు అవకాశం. అలాగే సరే, ఫ్యాన్స్ చెప్తున్నారా ఇతరత పక్కన పెడితే కొంతమంది ఆటగాళ్లు చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు, మరి వాళ్ళని ఎందుకు ఆడించడం లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. దీనికి సంబంధించి ఎక్కువగా అంటే ప్రయోగాలు చేయడానికి కొంత సమయం ఉంది, కానీ మరి ఎక్కువగా సమయం లేదు. కొన్ని మ్యాచ్ల వరకు ఓకే, ఆల్రెడీ ఒక సిరీస్ మనం కోల్పోయాం, ఇప్పుడు ఈ సిరీస్ కూడా కోల్పోవాలా, తగినటువంటి చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోరుతున్నటువంటి మాట. ఆ పరిశీలనలో కొంతమంది కీలక ఆటగాళ్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి, వాళ్ళని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళు వస్తే ఇమీడియట్ గా సిరీస్ గెలిచేంత ఎఫెక్టివ్ ప్లేయర్సా అంటే ఒక డిస్కషన్ నడుస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ ముందు ఇట్లా అంటే చాలా వరకు కూడా ప్లేయర్స్ విషయంలో ఇప్పుడు టీ20 కాంబినేషన్ కు సంబంధించి చాలా వరకు అంటే ఇక్కడ అనుభవాన్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యువకులే ఉన్నారు అక్కడ. అందులో సంజు శాంసన్ తుది నుంచి తప్పించి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కాకుండా, సంజు శాంసన్ కాకుండా, అంటే హర్షదీప్ సింగ్ బౌలింగ్ యూనిట్, బ్యాటింగ్ యూనిట్ లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు?
శివం దుబే సంగతి పక్కన పెట్టండి. శివం దుబే బౌలరా బ్యాట్స్మెన్ అనేది వాళ్ళకి కూడా తెలియదు. అతను ఆడుతూ ఉంటాడు, ఓకే, అతనికి స్థాయి వచ్చినప్పుడు అతను ఆడుతూ ఉంటాడు. కానీ మిగిలిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ కెప్టెన్ కు హెల్ప్ అయ్యేటువంటి వాళ్ళు, లీడ్ చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు? కేవలం ఏంటి అని అంటే ఇక్కడ ఈ జట్టు సెలక్షన్ లో ఏదో గండి మూడు ఫార్మాట్లకి 3 టీంలు ఉన్నటువంటి ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే సంజు శాంసన్ ఖచ్చితంగా ఓపెనింగ్ లో ఉంటే, అతను వికెట్ కీపర్ గా ఉంటే బౌలింగ్ లో బౌలర్స్ ఎంత హెల్ప్ అవుతుంది, ఆ విషయాన్ని చాలా మంది ఎవరు కూడా అర్థం చేసుకోరు. అలాగే కొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ రాహుల్ కానీ, రిషబ్ పంత్ కానీ, ఇటువంటి వాళ్ళు కనుక టీమ్ లో ఉంటే, ప్లేయింగ్ లెవెల్ లో ఉంటే T20లో వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా ఉండేటువంటి ఆటగాళ్ళు. కానీ వాళ్ళని సెలెక్ట్ చేయకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంగ్లీష్ కండిషన్స్ కి చాలా అలవాటు పడినటువంటి యశస్వి జైస్వాల్ ని పక్కన పెట్టడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. అతను మంచి క్రికెట్ ఆడాడు అక్కడ. అతను మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే అతను మెరుగైన ప్రదర్శన చేశాడు టెస్టులకు సంబంధించి. అలాగే ఆస్ట్రేలియాలో ఆడినటువంటి అనుభవం కూడా ఉంది. అలాగే ఫాస్ట్ బౌలింగ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటువంటి ప్లేయర్ కూడా అతను. కానీ యశస్వి జైస్వాల్ విషయంలో మాత్రం ఇక్కడ మొండి చేయి ఉంటుంది. కాబట్టి యశస్వి జైస్వాల్ ను 3వ స్థానంలో కనుక T20లో అతను ఓపెనర్, కానీ 3వ స్థానంలో కనుక రెండో T20లో మొదటి 3 వికెట్లు వెంటనే తీసినప్పటికీ కూడా ఆ స్థాయిలో మనం గ్రిప్ సాధించలేకపోయాం, వారిని కట్టడి చేయలేకపోయాం అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి కదా. ప్లేయర్లు అప్పుడు బాగానే ఆడారు, కానీ అవతల వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. వీరితో కూడా మనం సిరీస్ గెలవచ్చు అని వస్తున్నటువంటి రకరకాల కామెంట్స్, దాన్ని ఎలా చూడొచ్చు? ఎవరు మన టీమిండియాకి సంబంధించి? టీమిండియాకి సంబంధించి మొదటి 6 ఓవర్లలోనే 3 కీలక వికెట్లు తీయడం, ఇమీడియట్ గా ప్రెషర్. అవును, తీశారు. అందులో హర్షదీప్ సింగ్ క్రెడిట్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఖచ్చితంగా నేను హర్షదీప్ సింగ్ గురించి మన ఇద్దరు T20 వరల్డ్ కప్ లో కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. అతను చాలా వరకు కూడా మనం మిచిల్ స్టార్క్ ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీస్తాడని అతని గురించే మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ హర్షదీప్ సింగ్ కూడా ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. కానీ అతనికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా గానీ, లేదంటే మహమ్మద్ షమీ గానీ, ఇలాంటి అనుభవం ఉన్నటువంటి బౌలర్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విషయంలో టీమిండియా చాలా వరకు కూడా వర్కౌట్ చేయలేకపోతుంది అనేటువంటి విమర్శలు కూడా వినపడుతున్నాయి. అలాగే ఇప్పుడు బౌలింగ్ యూనిట్ లో కూడా హర్షదీప్ సింగ్ కాకుండా అనుభవం ఉన్నటువంటి బౌలర్లు ఎవరున్నారు? అందరూ కూడా IPL లో ఆడి వచ్చిన వాళ్లే కదా. కానీ బౌలింగ్ యూనిట్ కి సంబంధించి బలమైనటువంటి బౌలర్లు ఎవరు కూడా, అనుభవం ఉన్నటువంటి బౌలర్లు ఎవరు కూడా లేకపోవడం అనేది ఇక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి చూసుకున్నా సరే, మిడిల్ ఆర్డర్ లో బౌలింగ్ బ్యాటింగ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఆప్షన్స్ లో మిగిలిన వాళ్ళని షైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు కూడా నితీష్ కుమార్ రెడ్డి లేదంటే మరొకరు ఇలా వాళ్ళ మీద డిపెండ్ అవడం అనేది కరెక్ట్ కాదు. వాషింగ్టన్ సుందర్ మంచి ప్లేయర్, కానీ అతని అనుభవాన్ని కూడా వీళ్ళు సమర్థవంతంగా వాడుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు IPL లో అతను 3-4 స్థానాల్లో వాడుకుంటూ ఉంటారు. అలాగే T20లో కూడా వాడుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ యూనిట్ కి సంబంధించి కానీ, బ్యాటింగ్ యూనిట్ కి సంబంధించి కానీ సరైన హోంవర్క్ లేదు అనేది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మ్యాచ్ గెలిచినప్పటికి కూడా అది జట్టు విషయంలో, ఇప్పుడు రేపు ఆస్ట్రేలియా లాంటి ప్రాబబుల్స్ లిస్ట్ లో ఎవరు కూడా ఆ స్థాయిలో ప్రెషర్ ని హ్యాండిల్ చేసేటువంటి శ్రేయస్ అయ్యర్ తప్పించి మిగతా ఎవరు కూడా ఆ స్థాయిలో ప్రెషర్ ని హ్యాండిల్ చేసే. సంజు శాంసన్ ఉన్నాడు కదా బౌలింగ్ లో వెంకట్, మనం పర్టికులర్ గా బౌలింగ్ లో చివరిలో అవకాశాలను కూడా వదిలేసుకున్నటువంటి పరిస్థితి. ఎవరు లేరు బౌలింగ్ లో, బౌలింగ్ లో 100% చెప్తారు. బౌలింగ్ లో ఆ స్థాయి బౌలర్లను షైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది T20లకు సంబంధించి. ఇప్పుడు మీరు 5 T20లు ఆడటం, 6 T20లు ఆడటం కాదు సిరీస్ లో, 1 డేలు తగ్గించి. కానీ IPL ఆటగాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో మొనగాళ్ళు కాదు అని అయితే తెలిపోయిందంటారా? 100% చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్ట్రేలియా చూసుకుంటే, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ గానీ, లేదంటే తర్వాత అప్పుడు మిచ్ స్టార్క్ గానీ, లేదంటే జాష్ హేజిల్వుడ్ గానీ, వీళ్ళందరూ T20లో ఎన్నాళ్ళు ఆడారు. ఇప్పుడు జాష్ హేజిల్వుడ్ ఇంకా T20లో కంటిన్యూ అవుతున్నాడు కదా, అతను 37 ఏళ్ళు వచ్చేసి. అయినా మరి ఇప్పుడు ఎందుకు మహమ్మద్ షమీ లాంటి బౌలర్ ఎందుకు ఇంగ్లీష్ కండిషన్స్ లో మహమ్మద్ షమీ ఉంటే అది ఎంత హెల్ప్ అవుతుంది? అలాగే సిరాజ్ లాంటి బౌలర్లను కూడా కొంత తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా, కానీ అవేమి కూడా చేయవు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కాడినటువంటి శివం మావి అని ఒక బౌలర్ ఉంటాడు, మీకు ఐడియా ఉంటుంది. అలాంటి బౌలర్స్ బౌలింగ్ యాక్షన్ కూడా ఇంగ్లీష్ కండిషన్స్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళ బౌలింగ్ యాక్షన్ కానీ, వాళ్ళ స్వింగ్ టెక్నిక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ప్రెజర్ ని హ్యాండిల్ చేయగలిగే బౌలర్సే. వాళ్ళందరూ కూడా మంచి బౌలర్ల దగ్గర, మాజీ బౌలర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి బౌలర్స్ వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోరు. ఎంతసేపు కూడా భజన్లాల్ గుజరాత్ టీం మొత్తాన్ని తీసుకెళ్లి ఇంగ్లాండ్ తీసుకెళ్లారు. ఆ రిజల్ట్ ఇప్పుడు అక్కడ పడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. టీమిండియాలో భారీ మార్పులు అయితే కన్ఫర్మ్ గా
తెలుస్తున్నాయి. ఇంగ్లాండ్తో T20 సిరీస్లో 1-0తో భారత్ వెనుకబడిపోయినటువంటి నేపథ్యంలో రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆ ఓటమి కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలిచేటువంటి మ్యాచ్ని భారత్ చేజేతులారా జారవిడుచుకుందనేటువంటి విమర్శలు అయితే వచ్చాయి. జూలై 7న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్లో నిలవాలంటే భారత్ ఈ మూడో T20లో తప్పక గెలవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. మూడో T20 కోసం టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నష్ట నివారణ చర్యలు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సందంగా నష్ట నివారణ చర్యలు ఇప్పుడు మొదలయ్యాయని కూడా చెప్తున్నారు. రవి బిష్ణోయ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, అలాగే యువ పేసర్ హర్షిత్ రాణాపై కూడా వేడిపడేటువంటి అవకాశం. శివం దూబే పర్టికులర్గా ఎంతో హోప్ పెట్టుకున్నటువంటి బ్యాట్స్మెన్, అతను కూడా విఫలమవుతూ ఉన్నాడు. అతని ప్లేస్లో సూర్యాంశ్ షెడ్జేకు పిలుపు అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రిన్స్ యాదవ్ కొత్త ఆటగాడు, అతను కూడా ఈ మూడో T20లో ఆడబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మంగళవారం మ్యాచ్ మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ 3 మ్యాచ్లైనా గెలిచి భారత్ ఐర్లాండ్ సిరీస్ ఓటమిని మర్చిపోయేలా చేయాలని కూడా అభిమానులు అయితే కోరుతున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.